అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రెబల్ స్టార్ ప్రభాస్తో హను రాఘవపూడి తీస్తున్న ఫౌజీ అప్డేట్ రాబోతుందా? 80% షూటింగ్ పూర్తి చేసిన ఫిల్మ్ టీం ఈ ఆగస్టు 15న ఏదో పెద్దగానే సర్ప్రైజ్ ప్లాన్ చేయబోతుందా? క్రిస్మస్కి అనుకున్న ది రాజాసాబ్ సంక్రాంతికి వాయిదా పడేలా ఉంది. ఇలాంటి టైంలో ఈ మూవీ మీద కాకుండా మరో సినిమా మీద ఆడియన్స్ అట్రాక్షన్ ఉండటం బేసిక్గా ది రాజాసాబ్ టీంకి ఇష్టపడటం లేదు. అయినా హను రాఘవపూడి మాత్రం బిగ్ బ్రేకింగ్ ఏదో ఇచ్చేలా ఉన్నాడా? టీజర్లు, సాంగ్స్ లాంటివి ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేసే సీన్ లేదు. కాకపోతే పోస్టర్ లాంటిదేదో, మేకింగ్ వీడియో లాంటిదేదో ఇచ్చేలా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే రెబల్ గాడ్ ఆర్మీ లుక్లో వస్తే 500 కోట్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు అదే రెబల్ గాడ్ పోలీస్ డ్రెస్ వేస్తే 800 కోట్లు ఆవిరయ్యేలా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ ఆ రేంజ్లో స్పిరిట్ ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, అసలు బాలీవుడ్డే ఉలిక్కిపడే విధంగా స్కెచ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆగస్ట్ తర్వాత ఆట ఆడిస్తానంటున్నాడు. రెబల్ గాడ్ ప్రభాస్తో సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తీస్తున్న మూవీ ఫౌజీ అని మాత్రమే అందరికీ తెలుసు. ఎప్పుడో సినిమా లాంచ్ అయినప్పుడు హీరో హీరోయిన్ల విజువల్స్ తప్ప ఈ సినిమా తాలూకా సింగిల్ అప్డేట్ లేదు. పీరియాడికల్ వార్ డ్రామాకి లవ్ రొమాంటిక్ ఫ్లేవర్ యాడ్ చేసిన దర్శకుడన్న వార్తలు తప్ప అసలు ఈ మూవీ పరిస్థితి ఏంటో ఎవరు చెప్పింది లేదు, ఎవరు అడిగింది లేదు. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది ఫౌజీ టీం. నిజానికి ఫౌజీ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ తప్ప మిగతా బ్యాచ్ అంతా చిన్న చితకా కటౌట్లే. హను రాఘవపూడి సీతారామంతో పాపులర్ అయిన దర్శకుడు. ఇక ఇమాన్వి మాత్రం సోషల్ మీడియాలో పాపులర్ అయి సినిమా ఆఫర్ పట్టేసిన డాన్సర్. అదే కారణంతో జనాల్లో కూడా పెద్దగా క్యూరియాసిటీ లేదనడం. కానీ ఫౌజీ తాలూకు ఏ అప్డేట్ లేక, అసలు కంటెంట్ ఏంటో తెలియక జనాల్లో కూడా ఈ మూవీ తాలూకా క్యూరియాసిటీ పెరిగింది. కానీ ఫిలిం టీం అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం ఓ పోస్టరో, మేకింగ్ వీడియోనో వస్తే సీన్ వేరేలా ఉండేది. అందుకే హను రాఘవపూడి ఆగస్టు 14న ఫౌజీ మోషన్ పోస్టర్ని మూవీ మేకింగ్ వీడియోతో సహా రిలీజ్ చేయబోతున్నాడట. మొత్తం 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 80% పూర్తయింది. ఇక 20% ఆగస్టు సెప్టెంబర్ 2nd వీక్లోగా పూర్తి చేస్తారని తెలుస్తోంది. జస్ట్ సాంగ్స్ వరకు మాత్రమే పెండింగ్ ఉండేలా ఉన్నాయి. సెప్టెంబర్ 15న ఎట్టి పరిస్థితుల్లో సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో స్పిరిట్ మూవీ మొదలవటమే కాదు, రెగ్యులర్ షూటింగ్ కూడా అప్పటి నుంచే వరుసగా 30 రోజులు నడుస్తుందట. మరో అప్డేట్ ఏంటంటే స్పిరిట్ బడ్జెట్ 500 కోట్లు కాదు, అలా అని 1000 కోట్లన్న ప్రచారంలో నిజం లేదు. ఎగ్జాక్ట్గా 800 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. అంటే సలార్ మూవీ టోటల్ కలెక్షన్స్ అంత అమౌంట్తో స్పిరిట్ తెరకెక్కబోతోంది. సో ఫస్ట్ టైం కెరియర్లో ఆర్మీ చొక్కా వేసుకున్న ప్రభాస్ ఫస్ట్ టైం కెరియర్లో పోలీస్ లాఠీ కూడా పట్టబోతున్నాడు. సో ఈ రెండు వేరియేషన్స్కి మధ్య బడ్జెట్ గ్యాప్ 300 కోట్లు ఉండటానికి రీజన్ స్పిరిట్లో 250 కోట్ల వరకు విజువల్ ఎఫెక్ట్స్కి ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. ఆగస్టు 14న మాత్రం ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించే ఫౌజీ సర్ప్రైజ్ కన్ఫర్మ్ అయింది.